3 గ్లాసులు తీసుకున్నా. ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం. ఈ బియ్యాన్ని ముందు కడిగి ఒక అర్ధ గంట నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి ఒక అర్ధ గంట పక్కన పెట్టుకోవాలి. పోయి అన్ని పోసుకుంటే ఈరోజు మనం కొబ్బరి అన్నం చేసుకుందాం. కొబ్బరి అన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ 3 గ్లాసులు, కొబ్బరి పాలు తీసుకున్న, వాటికి కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీడిపప్పు, చెక్క, దాల్చిన చెక్క, యాలకులు, స్టార్ పువ్వు, మిరియాలు, లవంగాలు, జాజి పువ్వు, సాజీరా, మొగ్గ, ఆకు. ఇప్పుడు మనం కొబ్బరి అన్నం తయారు చేసుకుందాం. ముందుగా ఒక బాండి పెట్టి మనకు రైస్కి సరిపడా ఆయిల్ అంటే ఒక 3 పావులు, నేను కేజీ రైస్ కాబట్టి 3 పావులు పోస్తున్నా. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పెట్టుకున్న మసాలాలు వేసుకుందాం. ఆకు, పువ్వు, మొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు, సాజీరా, మిరియాలు, ఆనియన్స్, ఇట్లా మధ్యలో చించుకొని వేసుకోవాలి. చీల్చొద్దు మిరపకాయలు. మనం రైస్ చేసుకుంటే ఏ రైస్ చేసుకున్నా ఇలా వేసుకోవాలి. మిర్చి మధ్యలో చించుకొని. రైస్ వేసుకుంటే అమ్మ తీసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్, ఇలా మంచిగా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేపుకోవాలి. తాలింపు ఇప్పుడు కొంచెం జీడిపప్పు, ఇప్పుడు ఆయిల్ తేలింది. తాలింపులో రైస్ వేసుకున్నాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. రైస్ ఎందుకంటే నానినాయి కాబట్టి, ఇరుగుతాయి కాబట్టి చిన్నగా కలుపుకోవాలి. ఈ పోపులో రైస్ వేయడం వల్ల రైస్ మెతుకు అంటకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నా కదా. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్నా కాబట్టి 1కి 1.5 అంటే 4.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పాలు పోసుకోవాలి 4.5. 3 గ్లాసులు రైస్ కాబట్టి 4.5. లైట్గా చిన్నగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
కొత్తిమీర. చూడండి పుల్లలుగా. ఈరోజు మాది స్పెషల్ కొబ్బరి అన్నం ఫిష్ కర్రీ రెడీ. ఫిష్ కర్రీ కొబ్బరి అన్నం.